ఒక ఇద్దరు వీళ్ళందరం కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు నాకు మొదటి పరిచయం. సారు అప్పుడు చాలా కూల్గా వాటిల్లో ఇంట్రాక్టివ్గా, మీటింగ్స్లో చాలా ఇంట్రాక్టివ్గా, అసలు ట్రైనింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అనేది అప్పుడు మొదటిసారి చూడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి చివరిలో వచ్చినాక సార్ గురించి రంగారెడ్డిలో నేను కూడా ఉన్నాను కాబట్టి రంగారెడ్డిలో చివరికి వచ్చినప్పటి నుంచి సార్తో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత రాజేంద్రనగర్కి వచ్చినాక సార్తో నియర్లీ 3.5 years కలిసి పనిచేసాం. రాజేంద్రనగర్లో చాలా సొల్యూషన్స్, డ్రైనేజ్ సొల్యూషన్స్, ఎస్పెషల్లీ డ్రైనేజ్ సొల్యూషన్స్, కుప్పాలు కానీ అనుకున్న నర్సింగ్ వెరీ మేజర్ విలేజెస్. అంటే మనం ఎప్పుడు కూడా అప్పుడున్న ఫండ్స్తోని ఆ కొద్దిగా ఏదో టెంపరీ సొల్యూషన్స్ లా కాకుండా నియర్లీ ఒక 10 years పాపులేషన్ ఫోర్కాస్ట్ చేసి, అంటే బియాండ్ ఇమాజినేషన్, మన రూల్స్ ఏవి వర్కౌట్ కావు అక్కడ, మన క్యాలిక్యులేషన్స్ ఏవి వర్కౌట్ కావు, కానీ వాటన్నిటినీ బియాండ్ థింకింగ్లో ఆ 10 ఏళ్ళకి సరిపోను క్యాలిక్యులేషన్స్ ఎంత డెవలప్మెంట్ అవుతుంది, ఏమవుతుంది అవన్నీ చూసి చాలా సొల్యూషన్స్ చేశాను. దాంట్లో ఏంటంటే సరే ఫండ్స్ ఉండని లేకపోని ప్రొయాక్టివ్గా థింక్ చేసేసి ఇది టెంపరీ ఉండకూడదు, పర్మనెంట్గా అనేది ఆ పర్మనెంట్ స్ట్రక్చర్స్గా అవి ఇప్పటికి కూడా వర్కౌట్ అవుతా ఉన్నాయి. మేము చేసి వచ్చిన 99%, 1% మేబీ డిస్టర్బ్ డ్యూ టు వేరియస్ రీజన్స్, కానీ 99% మాత్రం ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు ఆ ఏరియాతో కొంత అనుబంధం ఉంది కాబట్టి. అలాగే సార్ ఒక 2 బ్రిడ్జిలు శివాలయం ఉంటుంది మంచిర్యాల దగ్గర, దానికి ఒక బ్రిడ్జ్ గ్రామ పంచాయతీ నుంచి చేశాం. నియర్లీ పేమెంట్ చాలా రోజులు అయినా కూడా అక్కడ గ్రామ పంచాయతీలో ఫండ్స్ లేకుండా థింకింగ్ ఏంటంటే ఇది ఏదైనా చేసింది టెంపరీగా ఉండకూడదు, పర్మనెంట్గా ఉండాలి, బెటర్గా ఉండాలి. ఆ మోటివేషన్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సార్తో ఇంకోటి నో అనేది ఎప్పుడు ఎవరైనా హెల్ప్కి పోయినా ఏదైనా వర్క్కి పోయినా నో అనే ఆన్సర్ జనరల్గా రాదు. ప్రతిదాన్ని పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటాడు, ప్రతిదీ కూడా సొల్యూషన్ వైపుగా ఆలోచిస్తూ ఉంటాడు. నేను సార్ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు మేడం లక్ష్మి గారు కూడా చాలా సపోర్టివ్, సార్కు ద బెస్ట్ కపుల్ అని చెప్పొచ్చు. రెండోది సార్కు ఏదైనా మనసులో ఒకటి ఏర్పడితే అది పాసిబుల్గా ఇంపాసిబుల్గా తను నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతవరకైనా, అంటే మొండోడు అనొచ్చు, మోటివేటర్ అనొచ్చు, ఏ విధంగా అన్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రం చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది అసలు పాసిబుల్లా, ఈ టైంలో పాసిబుల్లా, మనం ఉన్న రోజుల్లో పాసిబుల్లా, ఇవన్నీ ఏం ఆలోచించాడు. అది మొదలు పెట్టడం మన పని, అది అవుతుంది కంప్లీట్గా, కంపల్సరీ అవుతుంది అనే మోటివేషన్తో వెళ్తూ ఉంటాడు. ప్లస్ డెవలప్మెంట్ వర్క్స్ మీద కూడా మన ఎమ్మెల్యే గారికి చాలా ప్రొయాక్టివ్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ తీసుకోవాలి సార్, ఈ విధంగా వెళ్ళాలి అని చెప్పి ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే గారికి చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇనిషియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది సార్ దగ్గర. తను ఏదైనా అంటే మన దగ్గర ఉన్నంత వరకు నేను రొటీన్ వర్క్స్ ఎక్కువగా అంటే ఇంపాసిబుల్ అని అంటే నేను టచ్ చేయను ఎప్పుడు కూడా, కానీ సార్ అలా కాదు. వాటిని మాత్రమే సార్ ఇండివిజువల్గా డీల్ చేస్తూ ఆ సర్పంచ్లను కానీ ఎమ్మెల్యే గారిని కానీ మండల ప్రెసిడెంట్స్ కానీ అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆ ఇంపాసిబుల్ థింగ్స్ కూడా ఒక 4-5 పాసిబుల్ చేసేసి, ఇంకా ప్రైవేట్ ల్యాండ్స్ నుంచి కూడా మేము కొన్ని లైన్స్ వేయడం జరిగింది. వాళ్ళని కన్విన్స్ చేసి అది ఉన్నంత వరకు మీకు డెవలప్మెంట్ యాక్టివిటీ మీకు లాస్ లేకుండా అది వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో సొల్యూషన్ వస్తుంది. ప్రజెంట్ సొల్యూషన్ అయితే సాల్వ్ కావాలి అనేది ఈరోజు ఆ సొల్యూషన్స్ అన్నీ కంప్లీట్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనే వే ఆఫ్ థింకింగ్లో పోతూ ఉంటాడు. సార్తో నా 3.5 years రాజేంద్ర లైఫ్ కానీ ఇప్పుడు ఎస్సీగా వేక్యూసీలో ఎస్సీగా ఉన్నారు, ఈగా ఉన్నారు, మేమైతే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయినాం సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పీరియడ్లో మీ దగ్గర వర్క్ చేసిన పీరియడ్ అంతా మాకు సక్సెస్ఫుల్గా ఉందని థ్యాంక్స్ వన్స్ అగైన్. అలాగే వారి సార్ ఏంటి ఇప్పుడు రిటైర్మెంట్ అంటే అందరూ కూడా రిటైర్మెంట్ తర్వాత ఇంకేం చేయాలి లేదు, యోగా సార్ చెప్పారు ఇంతకుముందు సిఈ గారు, యోగా ప్రశాంతత. సార్కు మాత్రం వర్క్ అనేది ప్రశాంతత ఇస్తుంది అనిపిస్తుంది. తను ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడు. జర్నీ కూడా అసలు చిన్నదానికి ఏదో ఈవెన్ ఫంక్షన్లు కూడా ఆల్మోస్ట్ 99% అటెండ్ అవుతాడు, ఏ ఫంక్షన్ మిస్ కాదు. లేట్ అయినా కొంచెం ఎండింగ్లో ఉన్నా కూడా అక్కడి వరకు ఫంక్షన్ అయితే అటెండ్ చేసి వస్తూ ఉంటాడు. అలాగే మేము చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ల్యాండ్స్కేప్ కూడా అన్ని అటెండ్ అవుతున్నట్లుగా కనపడతాడు. ఇంత బ్యాలెన్స్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎంతో మెంటల్ బ్యాలెన్స్ ఉంటే తప్ప ఇంతగా బ్యాలెన్స్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అనుకోండి, సోషల్ లైఫ్ అనుకోండి, డ్యూటీ అనుకోండి, ప్లస్ ఈవెన్ 2 years బ్యాక్ సార్ యాజ్బుల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు. ఇవన్నీ చేయడం అనేది వెరీ మెంటల్ బ్యాలెన్స్ ఉంటే తప్ప కంప్లీట్ కాదు అని అనుకుంటున్నాను. ఇంతకుముందు ఇంకా చెప్పినట్టు సారు
ఈ రోజుకు రిటైర్మెంట్ లైఫ్ అంటే ఓన్లీ మన పంచాయతీరాజ్కి రిటైర్మెంట్ కానీ మిగతా యాక్టివిటీస్ అన్ని కంటిన్యూటీ అవుతాయి కాబట్టి వారి భావన జీవితం అంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ